హాయ్ అండి. టమాటా రైస్ ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తానండి పర్ఫెక్ట్ కొలతలతో. ఈ రైస్ కోసం ముందుగా మనం ఒక గ్లాస్ బాస్మతి రైస్‌ని శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కుక్కర్‌లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని దీంట్లో స్పైసీ కోసం ఒక ఆకు, ఒక ఇలాచీ, 4 లవంగాలు, 4 మిరియాలు, ఒక స్టార్ పువ్వు వేసుకొని ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 4 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయను కూడా పొడవుగా కట్ చేసి ఇలా 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అంతా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత మనం టమాటాలని 4 మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా యాడ్ చేసుకొని దీనిలోనే సాల్టు, ఒక చిటికెడు ధనియా పొడి వేసుకొని ఇదంతా ఇలా మూత పెట్టి 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. దీనిలోనే తగినంత కారం, చిన్న పసుపు యాడ్ చేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకుని బాస్మతి రైస్ ఉంది కదా, రైస్ అంతా ఇందులో యాడ్ చేసుకొని రైస్ విరగకుండా 2 మినిట్స్ పాటు చక్కగా కలిపేసుకోవాలి. మనం ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, బాస్మతి రైస్కి 1½ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే 1½ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ రైస్ చేసుకోవడం చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ అయితే. ఇదిగోండి, ఈ విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు అలా వదిలేయాలి, వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.